గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఓ బాలికను మోసగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. బాలిక తెనాలి పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేసే క్రమంలో ఓ వ్యక్తి పరిచయమైనట్లుగా చెప్పారు. ఆ వ్యక్తి బాలికను నమ్మించి గర్భవతి చేసి పరారయ్యాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సదరు వ్యక్తి గుజరాత్లోని భావనగర్ పట్టణంలో ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. అనంతరం తెనాలి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసులో సమర్థవంతంగా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఫైనల్ గా రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది. ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ పండితే, ఇతను మహారాష్ట్ర. ఇక్కడ ఈ షరాఫ్ బజార్ లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్ లో ఇతను వర్కర్ గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్ లో ఈ పాప మైనర్, ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి